2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి ప్రామిసరీ నోట్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్, జనరల్గా ప్రామిసరీ నోటుని అడ్డం పెట్టుకొని చాలామంది అప్పు తీసుకుంటుంటారు. దానికి వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది సార్ అసలు? అవునండి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో అసలు ప్రామిసరీ నోట్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. అంటే జనరల్ మీరు డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అయితే ప్రామిసరీ నోటు వ్యాలిడిటీ అనేది 3 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుందండి. 3 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ. అయితే ప్రామిసరీ నోటుకి చట్టబద్ధత ఏ విధంగా ఉంటుంది, అలాగే ప్రామిసరీ నోటు అంటే ప్రామిసరీ నోటు మా మీనింగ్లోనే మీరు అర్థం చేసుకోండి. ప్రామిసరీ నోటు. సో ఇది చాలామందికి అవగాహన ఉండదు. అసలు ప్రామిసరీ నోట్ అంటే ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఇప్పుడు ప్రామిసరీ నోటు గురించి చట్టం ఏం చెప్తుందంటే, లిమిటేషన్ యాక్ట్ సెక్షన్ 2లో ఐ ప్రామిస్ యూ అంటే నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, తెలుగులో చెప్పాలంటే నేను నీ దగ్గర కొంత అమౌంట్ నేను తీసుకున్నాను, దానికి గాను నేను తిరిగి చెల్లించగలవాడను అని చెప్పేదే ప్రామిసరీ అంటే ఐ ప్రామిస్ యూ అనేది అంటారు. ప్రామిసరీ నోట్ అని చట్టంలో చెప్పబడిందండి. ఈ ప్రామిసరీ నోటు కాలపరిమితి మామూలుగా అయితే 3 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అమౌంట్ ఎంతవరకు లిమిటేషన్ ఉంటుంది సార్ దానికి? అంటే ఎంతవరకు ఇప్పుడు అప్పు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, దాని మీద లిమిటేషన్ ఉంటుంది కదా, ఎంతవరకు దీనికి పేపర్కి ఎంతవరకే లిమిట్ అని చెప్పేసి ఉంటుంది కదా. అవునండి. అది ఎంతవరకు ఉంటుంది సార్? అంటే ప్రామిసరీ నోట్ అనేది జనరల్గా 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి స్టాంప్ పేపర్ మీద రాసుకోవచ్చు. చాలామంది అడుగుతుంటారు. ఇప్పుడు అందరికి ఉన్న సమస్య ఏంటంటే, సార్ స్టాంప్ పేపర్ మీద రాసుకోవాలా, లేకపోతే దానికి సంబంధించిన ప్రిస్క్రైబ్డ్ ఫామ్స్ అనేవి కొన్ని దొరుకుతాయి. మామూలు ఫ్యాన్ షాప్లో ప్రామిసరీ నోట్ అంటే ఇస్తారు. ఆ ప్రామిసరీ నోటు ప్రిస్క్రైబ్డ్ ఫామ్ మీద రాసుకోవాలా, లేకపోతే స్టాంప్ పేపర్ మీద కూడా రాసుకోవచ్చా అనేది డౌట్ అందరూ అడుగుతూ ఉంటారు. దానికి ప్రామిసరీ నోటు రాసుకోవాలంటే మినిమం స్టాంప్ ఫీజు అనేది కట్టాలి. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మీకు స్టాంప్ పేపర్స్ తీసుకోవాలి, లేదంటుకుంటే మన ఫ్యాన్ షాప్లో దొరుకుతాయి, దాని మీద రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమన్నానంటే ప్రామిసరీ నోటుకి కొన్ని పరిమితులు ఉన్నాయండి. ఏంటి సార్ అవి పరిమితులు? అవి ప్రామిసరీ నోటు రాసుకునేటప్పుడు ఏంటంటే 2 విట్నెస్లు ఖచ్చితంగా ఉండాలి ఒకటి. తర్వాత ప్రామిసరీ నోటు రాసుకునేటప్పుడు అందులో ఏమైనా ఉండాలంటే, నేను అంటే డబ్బులు తీసుకునే వ్యక్తి ఏమైనా రాసేవాళ్ళంటే, నేను పలానా ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నాను, దానికి కానీ ఇంత అమౌంట్ నేను తీసుకున్నాను, ఈరోజు నాకు ముట్టినవి, తర్వాత దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఈ విధంగా ఉంటుంది, తిరిగి నేను నీకు కానీ లేదా నీకు సంబంధించిన ఎవరైనా సరే పర్సన్స్కి అంటే నీ తరపున ఉన్న వ్యక్తులకు నువ్వు ఇవ్వమని చెప్తే వాళ్ళకి కానీ నేను తిరిగి చెల్లించగలవాడను అన్న పదం రావాలి అందులో రాసుకునే దాంట్లో. లేదు ఇవంతా రిస్క్ ఎందుకు అనుకుంటే, చాలామందికి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే, ప్రామిసరీ నోట్ అనేది కామన్గా మీకు ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయండి. మామూలు ప్రింటెడ్ ఫామ్స్ ఉంటాయి, అవి తీసుకొని రాసుకోమని చెప్తాం మేము కామన్గా. అయితే లేదనుకుంటే మీకు ఎక్కువ పెద్ద అమౌంట్ అయితే మీరు అనుభవజ్ఞ న్యాయవాది చేత రాయించుకోవడం బెస్ట్. తర్వాత ప్రామిసరీ నోట్లో ఆ రాయించుకునే సందర్భంలో మీకున్న కండిషన్స్ ఉంటే కూడా అవి కూడా చెప్పుకోవచ్చు అండి. దానికి న్యాయవాదే రాయాలని ఏం లేదు కదా, ఎవరైనా రాసుకోవచ్చు కదా ప్రామిసరీ నోట్? అవునండి. అంటే మేము న్యాయవాదిని ఎందుకంటామంటే, మేమున్న కేసుల మీద అవగాహన ఉంటుంది కాబట్టి, ప్రామిసరీ నోటుకి సంబంధించిన కేసుల మీద అవగాహన అంటే జడ్జిమెంట్స్ అవి న్యాయవాదికి అవగాహన ఉంటుంది కాబట్టి రాసుకోవచ్చు. లేదు ఇప్పుడు నేను చెప్పిన క్రమం ఏదైతే ఉందో, అంటే నేను పలానా ఆయన దగ్గర అప్పు తీసుకున్నాను, దానికి సంబంధించి ఆయనకి కానీ లేదా ఆయన చెప్పిన వ్యక్తులకు కానీ నేను చెల్లించగలవాడనని ఎవరైనా రాసుకోవచ్చు. ఎవరైనా అంటే మేము ఏమంటామంటే, కామన్గా సొంత వైద్యం కాకుండా కొద్దిగా ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్తాం. అంటే పెద్ద అమౌంట్ అయితే, మామూలు చిన్న అమౌంట్ అంటే అది కామన్గా మీరు రాసుకోవచ్చు. కొద్దిగా అమౌంట్ పెద్దగా ఉంటే కొద్దిగా ఇబ్బంది పడకుండా భవిష్యత్తులో వాళ్ళ మంచి కోసం చెప్తాం. అదే ఎంతవరకు సార్ అమౌంట్? అంటే ఒక ప్రామిసరీ నోటు మీకు ప్రింటెడ్ ప్రామిసరీ నోట్ అయితే దాని మీద రెవెన్యూ స్టాంప్ కంపల్సరీ ఉండాలి. అంటే ప్రామిసరీ నోటు మీద రెవెన్యూ స్టాంప్ లేకపోతే చెల్లదు. లేదా స్టాంప్ పేపర్ మీద అయితే చెల్లిపోతుంది. ఆల్రెడీ స్టాంప్కి మనం పే చేస్తాం కదా, స్టాంప్ పేపర్ ఒక 10 రూపీస్ 20 రూపీస్ బాండ్ పేపర్ తీసుకుంటాం. అంటే ఏంటి, అక్కడ ఆల్రెడీ మనం గవర్నమెంట్కి ఎంతో కొంత చెల్లించాలి. అదే జనరల్ ప్రామిసరీ నోట్ అయితే మీకు మినిమం 1 రూపీ అంటించాలి స్టిక్కర్. 1 రూపీ రెవెన్యూ స్టాంప్ మీకు దొరుకుతుంది. ఆ రెవెన్యూ స్టాంప్ అంటించి దాని మీద రాసుకోవచ్చు. మీరు దాని వరకు మీకు ఆదాయం వచ్చేంత వరకు, అంటే ఉదాహరణకు 1 crore వరకు కూడా మీరు రాసుకోవచ్చు. 1 crore. అయితే ఏంటంటే అక్కడ మీకు అంటే లిమిటేషన్ అనేది చట్టంలో క్లియర్గా లేదు, ఎక్కడ కూడా ఇంతవరకు రాసుకోవచ్చు అని చట్టంలో లేదు. కానీ మేము జనరల్గా అవగాహన కోసం చెప్తున్నాం, రాసుకోవచ్చు. కానీ ఈ అప్పు ఇచ్చే వ్యక్తి యొక్క ఆర్థిక కెపాసిటీని కూడా పరిగణలో తీసుకుంటుంది కోర్టు. ఒకవేళ దానికి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు, లీగల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు
ఆ అప్పు ఇచ్చే వ్యక్తికి ఉదాహరణకు ఒక సామాన్య వ్యక్తి ₹1,00,00,000 అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చినాయని చూపించాల్సి వస్తుంది. సో అందుకని ఏంటంటే మీరు అంతవరకు రాసుకోవచ్చు. అయితే ఏంటంటే ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు మీరు అది క్లియర్గా ఉండాలి, మొత్తం విడివిడిగా క్లియర్గా రాసుకుంటూ ఉండాలండి. సార్ ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అవునండి, ఇది మంచి క్వశ్చన్. అది జనరల్గా ప్రామిసరీ నోటు రాసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రామిసరీ నోటు చెల్లకుండా పోయే అవకాశం ఉందండి. ఓకే. ప్రామిసరీ నోటు రాయించుకోవటానికి అలాగే ప్రామిసరీ నోటు రాయటానికి కొన్ని అర్హతలు కూడా ఉండాలి. అర్హత ఉండాలండి, అర్హత ఉండాలి. అంటే డబ్బులు ఇచ్చే వ్యక్తికి అర్హత ఉండాలి, తీసుకునే వ్యక్తి కూడా కొన్ని అర్హతలు ఉండాలి. అయితే ప్రామిసరీ నోట్లు ఎవరైనా మైనర్స్ కనుక రాస్తే అవి చెల్లవు, అది మీరు గమనించండి. మైనర్స్ అంటే ఇండియన్ మెజారిటీ యాక్ట్ ప్రకారం 18 years నిండని వారు, అంటే 18 సంవత్సరాలు తక్కువ ఉన్న వయసు ఉన్న వాళ్ళు కనుక ప్రామిసరీ నోట్ రాశారనుకోండి అది చెల్లదు. ఓకే. అందుకనే అప్పిచ్చేటప్పుడు మీరు గమనించాలి, అతని వయసు ఎంత, అతను మైనరా కాదా. అలాగే పిచ్చివారు రాసిన అతను మతి స్థిమితం లేకుండా ఒకవేళ ప్రామిసరీ నోట్ రాసిన, అంటే మ్యాక్సిమం కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు కూడా మతి స్థిమితం ఉంది అంటే చాలామందికి ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాలి, సార్ మతి స్థిమితం అంటే ఏంటి, మతి స్థిమితం వాడు ప్రామిసరీ నోట్ ఎలా రాస్తాడు అనేది చాలామంది క్వశ్చన్ చేస్తాం. అవునవును. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే చాలా కేసుల్లో మేము చూసేటప్పుడు ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు నాకు మతి స్థిమితం లేదు అని చెప్పి కొన్ని ఎవిడెన్స్లు సృష్టిస్తూ ఉంటాం. సో అక్కడ ప్రాబ్లం అవుతుంది. అందుకని అంటే మీరు ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు అన్నీ కూడా సమర్థంగా చూసుకొని అప్పు ఇవ్వాలి ఎదుటి వ్యక్తికి. అలాగే ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు 2 విట్నెస్లు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు అంటే ప్రామిసరీ నోట్ ఏదైనా లిటిగేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విట్నెస్లు సమాధానం చెప్తారు, అంటే ఇది ఈయన రాశారు, నిజంగా ఈయన తీసుకున్నాగా మేము చూసాము అని చెప్పే విధంగా ఉండాలి. తర్వాత ప్రామిసరీ నోటు జనరల్గా రుణదాత రాయకూడదు. ఓకే. అంటే డబ్బు ఇచ్చాను రాయకూడదు. రుణగ్రహీత అంటే డబ్బులు తీసుకునే వ్యక్తి ప్రామిసరీ నోట్ రాయొచ్చు. అంటే నేను కొంతమంది ప్రామిసరీ నోట్ ఫిలప్ చేయాలంటే నేను వ్రాయించి ఇస్తున్నాను అని చెప్పి రాయాలి అందులో. ఓకే. నేను వ్రాయించి లేదా వ్రాసిస్తున్నాను 2 పదాలు వాడచ్చు. వ్రాయించి ఇవ్వడం అంటే థర్డ్ పర్సన్ ఏమైనా రాస్తే ఆ సబ్స్క్రైబర్ సంతకం కావాలి. ఎవరైతే ప్రామిసరీ నోట్ రాస్తారో థర్డ్ పర్సన్ అతని యొక్క సంతకం కింద ఉండాలి. లేదు వ్రాసిస్తున్నానంటే రుణగ్రహీత రాసి ఇవ్వచ్చు, తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను రాసిచ్చినా సరిపోతుంది. సో అందుకనంటే ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రెవెన్యూ స్టాంప్ కంపల్సరీ ఉండాలి దాని మీద. రెవెన్యూ స్టాంప్ లేకుండా ప్రామిసరీ నోటు మీద రాసుకుంటే అది చెల్లకుండా పోయే అవకాశం ఉంది. కంప్లీట్గా చెల్లదు కదా అది రెవెన్యూ, అంటే దానికి వేరే జడ్జిమెంట్స్ ఉన్నాయండి. కానీ నేను చెప్పే జాగ్రత్తల్లో విషయం చెప్తున్నాను. ఓకే. జాగ్రత్తల్లో ఏంటంటే మీరు అక్కడ దానికి సంబంధించి ప్రామిసరీ నోటు తీసుకున్నప్పుడు రెవెన్యూ స్టాంప్ ఉందో లేదని చూడాలి. అది కూడా అదేంటి ఇండియన్ స్టాంప్ యాక్ట్ కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే ప్రామిసరీ నోటు చూడండి, ప్రామిసరీ నోటు చాలా గమ్మత్తుగా ఉంటుంది. ప్రామిసరీ నోట్ అనేది ఏంటి, చూస్తానికి చిన్నగా ఉంటుంది, దాని మీద అనేక చట్టాల ప్రభావం ఉంటుంది. అదేంటంటే లిమిటేషన్ యాక్ట్ ఒకటి ప్రభావం ఉంటుందండి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది అదొక ఆయా చట్ట ప్రకారం ప్రామిసరీ నోట్ ఉండాలి. అలాగే ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం కూడా ప్రామిసరీ నోట్ ఉండాలి. అంటే ఇవన్నీ కూడా 3-4 చట్టాలు కలిపి ప్రామిసరీ నోటుగా రూపొందిస్తుంది. చాలా మంది ప్రామిసరీ నోట్ అంటే కామన్ అనుకుంటారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండటం మూలంగా కోర్టులో కొన్ని సందర్భాల్లో ప్రామిసరీ నోటు కేసు వీగిపోయే అవకాశం ఉంది. అందుకని మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు ఎలాగ ఇస్తున్నారు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే దాని కింద రెవెన్యూ స్టాంప్ అందించి ఉండాలి. అది ఎంత రూపీస్ సార్? ₹1 సరిపోతుందండి. మామూలుగా రెవెన్యూ స్టాంప్ మనకి పోస్ట్ ఆఫీస్లో దొరుకుతాయి. ఆ పోస్ట్ ఆఫీస్లో కూడా ఇప్పుడు అమ్ముతున్నారు. రెవెన్యూ అంతమంది రెవెన్యూ దాంట్లో అమ్మేవాళ్ళు, ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో మీకు రెవెన్యూ స్టాంపులు దొరుకుతుంది. జస్ట్ ₹1 అంతే సరిపోతుంది. ₹1 స్టాంప్ అందించి స్టాంపు నుంచి సంతకం ఎలా పెట్టాలంటే స్టాంపు యువతల నుంచి అవతల వరకు వచ్చే విధంగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలు స్టాంపు జారీ క్రాస్ సైన్ చేస్తే బెస్ట్ అండి. అంటే యువతల నుంచి అవతల వరకు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి స్టాంపు నుంచి అవతలకి వస్తే బెస్ట్. తర్వాత 2 విట్నెస్లు కంపల్సరీ ఉండాలి. విట్నెస్లు సైన్ ఉండాలి. అలాగే ఆయన రాసిస్తే ఏం ప్రాబ్లం లేదు, వ్రాయించిస్తే మాత్రం ఎవరి చేత రాయించారో ఆయన సబ్స్క్రైబ్ అయి ఉండాలి, చేసి ఉండాలి. తర్వాత కొన్ని సందర్భాల్లో దీనికి సంబంధించి జామీందారులు కూడా ఉంటారండి. జామీందారులు ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక అతను ఉన్నాడు అనుకోండి, ఒక అతను వేరే అతనికి డబ్బులు తీసుకుంటున్నాడు, కానీ అతనికి ఎవరో పరిచయం లేరు, అతనికి ఎవరు గ్యారంటర్ లేరు. ఆ సందర్భంలో ఎవరన్నా ముందుకు వచ్చి నా ముఖం చూసి లేదా నా తరపున నేను అతనికి డబ్బులు మీరు ఇవ్వండి, నేను కడతాను, ఆయన కట్టకపోయినా నేను కడతాను అని జామీను ఎవరన్నా ఉంటే జామీందారు సంతకం కూడా తీసుకోవాలి. సో ఇలాంటివి మనం చూస్తుంటాం. చాలా చిన్న చిట్ ఫండ్ కంపెనీల్లో వాటిల్లో కూడా ఏదైనా మన చిట్టి పాడినప్పుడు, అవును సార్,
చిట్టి పడినప్పుడు ఏమవుతుందంటే ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ షూరిటీ తీసుకురండి అని అంటుంటారు. అవును, జనం అందరికీ ఉన్న డౌట్ అది. ఒకవేళ అతను తీసుకున్నదా డబ్బులు కట్టకుండా మానేస్తే ఎగేస్తే ఏమవుతుందంటే ఎగవేత అయితే ఇతను జామీన్ ఉంటాడు కదా గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇతని మీద కేసేస్తారు. చూడండి మీరు కొన్ని అంశాలు చాలా మందికి ఉన్న చాలా మందికి ఎదురయ్యే సమస్య సార్. మాకు కూడా చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. సార్ మేము ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాము, పలానా ఆయన ఏదో జామీన్ ఉండమంటే ఉన్నాను సార్, నేను పొరపాటుగా ఉన్నందుకు నాకు ఇట్లా నా శాలరీ కట్ అవుతుందని చెప్పి మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఓకే. సో అందుకనే అలాంటి సందర్భంలో ఎవరైనా జామీన్ ఉంటే ఆ జామీన్దారు సంతకం కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన అంశం చిట్ ఫండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మన ప్రేక్షకులకు అందరికి చెప్దాం. కాబట్టి ఏంటంటే జామీన్దారు సంతకం కూడా మనం తీసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు జాగ్రత్తలు పాటించాలి. తర్వాత మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు ఏమంటే సార్ దీని యొక్క వాల్యూ ఎంతవరకు ఉంటుంది అనేది. జనరల్గా ప్రామిసరీ నోట్ యొక్క వాల్యూ 3 సంవత్సరాల వరకు ఉంటుంది, 3 years వరకు మాత్రం వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే. అంటే ఏంటి, ఈ రోజు డేట్ వేస్తే ఇప్పటి నుంచి 3 సంవత్సరాల వరకు దాన్ని వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. ఒకవేళ ఆ డేట్ ఎక్స్పైరీ అయిపోయింది, దాన్ని కంటిన్యూ చేయాలంటే ఎలా సార్? అవునండి, ఇది కూడా చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు మీరు చాలా మంది మన దాంట్లో ఇప్పుడు అదే నెక్స్ట్ మనం ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళకి డౌట్ వస్తుంది. సరే ప్రామిసరీ నోట్ 3 years అన్నారు కదా, మరి కంటిన్యూ చేసుకుంటాం ఎలా, దానికైనా ప్రొసీజర్ ఉందా అని అడగచ్చు. ఉందండి. దానికి ఏంటంటే 3 రకాల పద్ధతి మేము చెప్తాం కామన్గా. ఏదైతే ఇప్పుడు ప్రామిసరీ నోట్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ ఎవరైతే డబ్బులు తీసుకున్న వ్యక్తి ఎంతో కొంత చెల్లించి, ఇప్పుడు ఉదాహరణకు 1,00,000 రూపాయలు తీసుకున్నాడు అనుకుందాం, అతను 1 సంవత్సరం తర్వాత 10,000 చెల్లించాడు అనుకోండి, అతను కనుక మళ్ళీ వెనక ఎండార్స్ చేయించుకోవాలి అతని చేత. అతను డబ్బులు ఇవ్వగానే మళ్ళీ మనం తీసుకుని ఎండార్స్ చేయించుకోవాలి, సంతకం చేయించుకోవాలి. మళ్ళీ అప్పటి నుంచి 3 years వ్యాలిడిటీ పెరుగుతుంది. ఓకే. అది చాలా మందికి తెలియదు ఆ విషయం. అందుకని ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రామిసరీ నోటు 3 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది, కానీ ఎండార్స్ చేసిన తర్వాత అంటే మళ్ళీ రుణగ్రహీత ఎవరైతే ఉన్నారో అతను డబ్బులు చెల్లించి దాని కనుక మళ్ళీ సంతకం పెట్టినట్లయితే అది మీకు మళ్ళీ 3 years వరకు వ్యాలిడిటీ పెరుగుతుంది. మళ్ళీ మధ్యలో అతను 1 year తర్వాత మళ్ళీ వచ్చి సంతకం పెట్టాడు, మళ్ళీ 3 years వరకు వ్యాలిడిటీ పెరుగుతుంది. ఓకే, అర్థమైందా సార్? సో అందుకని ఏంటంటే ఇది ఆటోమేటిక్ రెన్యువల్గా జరుగుతుంది. అందుకని ఏం చేయాలంటే ఎంతో కొంత రుసుము తీసుకోవాలి వాళ్ళ దగ్గర, అది ఎంతనా కానీ ఇంట్రెస్ట్ కానీ ఇంకేదైనా కానీ. ఇకపోతే ఈ ప్రామిసరీ నోట్ అయిన తర్వాత ఇంకొక మార్గం ఉంది. ఒకవేళ డేట్ అయిపోతే తిరిగి రాయించుకుంటాం అంటారు మన మామూలు పరిభాషలో. అంటే కామన్గా ఏంటంటే ప్రామిసరీ నోట్ అయిపోయింది సార్ ఏం చేయాలంటే తిరిగి రాయించుకోమని అందరు పరిభాషలు అంటుంటారు. అంటే తిరిగి రాయించడం అంటే పాతది క్లోజ్ చేసుకొని మళ్ళీ కొత్తది రాయించుకుంటాం. దానికి సేమ్ ప్రొసీజర్ కదా? సేమ్ ప్రొసీజర్ అండి. అంటే ఈ ప్రామిసరీ నోట్ తీసేసి ఎంత అయిందో లెక్క చూసుకొని 1,00,000 రూపాయలు తీసుకున్నారు, వడ్డీ కలిపి ఎంత అయింది కలుపుకొని మళ్ళీ కొత్త ప్రామిసరీ నోట్ రాసుకోవాలి. అదైనా చేయొచ్చు, లేదా మీరు ఎండార్స్ చేసుకున్నామని చేయొచ్చు. లేదనుకుంటే ప్రామిసరీ నోట్ వ్యాలిడిటీ టైం అయిపోతుంటే మీరు కోర్టు పరంగా వెళ్ళొచ్చు. ఓకే, అదండి సార్. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి ప్రామిసరీ నోట్ రాసి కూడా డబ్బులు చెల్లించకపోతే చట్టపరంగా ఎలాంటి చర్యలు అప్లికేబుల్ అవుతాయి సార్ అతనికి? ఒకటండి, ఇప్పుడు జనరల్గా మేము అందరికి సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రామిసరీ నోటు రాసేటప్పుడు రుణదాత ఎవరైతే డబ్బులు ఇచ్చే వ్యక్తి ఎవరైతే ఉంటారో అతని యొక్క ఆర్థిక కెపాసిటీని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అంటే ఇతను మనకు తిరిగి చెల్లిస్తాడా లేదా అనేది చూడాలి. తర్వాత చాలామంది మా దగ్గర బోల్డ్ మంది కేసులు వస్తాం, సార్ అట్లా తీసుకున్నాడు సార్ ఆయన తర్వాత ఇవ్వట్లేదు అని. అయితే ప్రామిసరీ నోటు కనుక దాని మీద అప్పు తీసుకుని ఎగవేత వేయాలనుకుంటే మీరు అడ్వకేట్ని సంప్రదించి ఒక ముందు లీగల్ నోటీస్ పంపించాలండి. పంపించిన తర్వాత దాన్ని కోర్టులో వేసుకొని అతను మాకు ఇంత అమౌంట్ ఇవ్వాలని చెప్పినప్పుడు కోర్టు వారు అది మొత్తం రుజువులు అన్నీ గమనించి సాక్ష్యాధారాలు అన్నీ చూసుకొని మీకు ఒక డిగ్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. డిగ్రీ అంటే ఏంటి, అతనికి సంబంధించిన ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే అతనికి సంబంధించిన ఆస్తులు ఉంటే దాన్ని మనం అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు అండి. అతనికి ఏదైనా ఇల్లు కానీ అతని పేరు మీద ఇంకేదైనా ఆస్తులు ఉంటే అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు. అయితే ఇంకొక లిటిగేషన్ మీరు అడగచ్చు, ఇంకొక క్వశ్చన్ అడగచ్చు, సార్ ఇప్పుడు ఒక అతని పైన ఆస్తులు లేవు, వస్తువుల రూపంలో ఉంటే వస్తు రూపాన స్థిరాస్తి ఏ రూపాన తీసుకోవచ్చు. అయితే అతని పైన ఆస్తులు లేవు, అతనికి ఏమీ లేదు, అసలు ఏం జీరో నాలెడ్జ్ ఉందండి. ఒకవేళ మేము ప్రామిసరీ నోట్ కోర్టుకు వేస్తాము, కోర్టు వారు డిగ్రీ ఇస్తారు, మరి అతని దగ్గర ఏమి లేనప్పుడు ఏంటి పరిస్థితి అని. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఈ ప్రామిసరీ నోటు తీసుకున్న తర్వాత వచ్చే డిగ్రీ ఏదైతే ఉందో అది అమల్లోకి ఉంటుంది. అది ఆ డిగ్రీ మన దగ్గర ఉంటుంది. అంటే దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. భవిష్యత్తులో కూడా అతను ఏదైనా ఆస్తులు సంపాదిస్తే, ఇప్పుడు ఈ రోజు జీరో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి సంపాదించాడు అనుకోండి, ఒకవేళ సంపాదిస్తే దాన్ని కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. సో మీకు ఆ ఫెసిలిటీ ఉంటుంది కోర్టుకి వెళ్ళటం మూలంగా. లేదు అనుకుంటే సివిల్ అరెస్ట్ అంటారు. సివిల్ అరెస్ట్, క్రిమినల్ అరెస్ట్ కాదు, సివిల్ అరెస్ట్ అంటారు. సివిల్ అరెస్ట్ దాని మీద అతని మీద మనం అగెనెస్ట్గా వెళ్తే అతను సివిల్గా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.
సో అందుకని ఏంటంటే ప్రామిసరీ నోటు ముందు అదే అంటున్నా, ప్రామిసరీ నోటు తీసుకునేటప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోటు గురించి ముందు అవగాహన ఉండాలి. అది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని యొక్క వాల్యూ ఎంత, దాని సమయం ఎంత, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కోర్టుకు వెళ్ళాలి. సో అందుకని ఈ ప్రామిసరీ నోట్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంటారు. ఆ యాక్ట్లో దీనికి చెప్పడం జరిగింది. అలాగే లిమిటేషన్ యాక్ట్లో దీని గురించి చెప్పడం జరిగింది. అలాగే ఇండియన్ స్టాంప్ యాక్ట్లో కూడా దీని గురించి చెప్పడం జరిగింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ యాక్ట్ అంటారండి. అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో వచ్చేసరికి ప్రామిసరీ నోట్ అంటే ఇక్కడ కావాల్సింది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఈజీగా మూవ్ అవచ్చు అనమాట. ఓకే. ఇంక ప్రామిసరీ నోటుకి ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఈ ప్రామిసరీ నోటు ఇప్పుడు ఒక వ్యక్తి రుణదాత రుణగ్రహీతకి ఇచ్చాడు అనుకోండి. ఉదాహరణకు ఇప్పుడు రుణదాత ఎవరైతే ఉన్నారో ఆయన రుణగ్రహీత అంటే డబ్బులు తీసుకున్న వ్యక్తి దగ్గర ప్రామిసరీ నోట్ తీసుకుంటాడు. దాన్ని ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు ఆయన. అదొకటి ఉంది, అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో అందుకనంటే ఈ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మేము చూస్తున్న కేసుల్లో వాళ్ళ నాన్నగారు ఉంటారు ఒక ఆయన ఆయన దగ్గర కొన్ని ప్రామిసరీ నోట్లు ఉంటాయి. వాళ్ళ నాయన అప్పు ఉంటాడు, సడన్గా ఆయన చనిపోతారు. అప్పుడు కుమారులు ఆ ప్రామిసరీ నోట్ తీసుకొని పలానా ఆయనకి నేను పలానా వాళ్ళకి సంబంధించిన వారసుని నేను కాబట్టి మీరు మా నాన్నగారి దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నారు కాబట్టి మీరు చెల్లించండి అని చెప్పి కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వారసులు ఎవరైతే ఉన్నారో వారు ఆ ఎవరైతే రుణగ్రహీత మీద కేసు వేయించండి. సో ఇలాంటి సౌలభ్యం ఉంటుంది ప్రామిసరీ నోట్లో. కాబట్టి ఏంటంటే ప్రామిసరీ నోట్ తీసుకునేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయికృష్ణ ఆజాద్ గారు. ప్రామిసరీ నోట్ ప్రాముఖ్యత గురించి మా వ్యూవర్స్కి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.